వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. భగవాన్ శ్రీ సత్య సాయిరాం 99వ పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు హాజరైన ధర్మాన కృష్ణ చైతన్య. భగవాన్ శ్రీ సత్య సాయిరాం 99వ పుట్టినరోజు సందర్భంగా పోలాకి మండలం పోలాకి పంచాయతీ ఎదులవలస పోలాకి గ్రామం సాయిరాం మందిరంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారితో పాటు ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కనితి కృష్ణారావు, యూత్ అధ్యక్షుడు రెంటికోట త్రినాథరావు, ఎంపీటీసీ అశోక్ పాల్గొన్నారు. అలాగే మందిరంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించారు. నరసనపేట పట్టణంలో గల వీరన్నాయుడు కాలనీలో కార్తీక మాసం సందర్భంగా రుద్రాభిషేకం, రుద్రహోమం కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసనపేట పట్టణంలో గల వీరన్నాయుడు కాలనీలో లోక కళ్యాణార్థం పురోహితులు భాస్కర్ భట్ల రాజేంద్ర శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం, రుద్రహోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర శర్మ ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం కార్తీక మాసం మహాపర్వదినం సందర్భంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, పలు రకాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రాతకాల సమయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, వరుణ ప్రదానం, రుద్ర మండపం, ఆరాధన, రుద్రాభిషేకం, రుద్రహోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రాజేంద్ర శర్మ తెలిపారు. రుద్రాభిషేకం అనంతరం రుద్రహోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి కార్యక్రమంతో లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగిందని తెలిపారు. దేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని భక్తులు సోరపు భీమడ దంపతులు తదితర భక్తులు మాట్లాడుతూ కార్తీక మాసం కోసం పర్వదినం సమయంలో ఈ మహత్తర కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి దంపతులు. పుట్టపర్తి సాయిబాబా వారి 99వ జయంతి వేడుకలు కిళ్ళాం, వెదులవలస, పోలాకి, డోల గ్రామాల్లో ఉన్న సాయిబాబా మందిరాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, సుగుణమ్మ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై సత్యసాయిబాబాని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలువురు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ బ్యాంకు చైర్మన్ డోల జగన్, నరసనపేట పోలాకి మండల పార్టీ అధ్యక్షులు తిమ్మ చంద్రశేఖర్, మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, సర్పంచ్లు లుకలాపు రాంబాబు, రామన్న తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రధాన పైప్ లైన్ పాడైపోవడంతో తాగునీటికి ఇబ్బంది పడిన నగరవాసులు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన పైపు లైన్లు పాడైపోవడంతో తాగునీటికి నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గెడ్డపై నుంచి కొత్త పైపు లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించారు. ఈ పైపు లైన్ పనులను శనివారం టీడీపీ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పరిశీలించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. నగర ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆమె తెలిపారు. టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి గిరిజాశంకర్, పార్టీనవలస మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులను తహసీల్దార్లు తేలిగ్గా తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సీఎం గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పలాస టీకేఆర్ కళ్యాణ మండపంలో డివిజన్లోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్చాపురం, కంచలి, నందిగాం మండలాల రెవెన్యూ ఎంపీడీఓలు,
వివిధ శాఖల అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తహసీల్దార్ లాగిన్ కు వచ్చిన ఫిర్యాదులపై పూర్తి స్థాయిలో వాటిలో సమాధానం ఉంచాలన్నారు. లాగిన్ లో కంప్యూటర్ ఆపరేటర్లు తప్పుడు సమాచారం పెట్టినా దానికి తహసీల్దార్లదే బాధ్యత వహించాలని, తాను కూడా తహసీల్దార్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్లు తమ లాగిన్ కు వచ్చిన ఫిర్యాదులను కనీసం పట్టించుకోవట్లేదని, సీఎం గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి సోమవారం ప్రతి మండలంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో తమ వద్దకు పంపించాలని, ఇక్కడ సమస్య ఇక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని, దూర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వరకు రావడం ఫిర్యాదుదారులకు ఇబ్బందికరంగా ఉంటుందని అన్నారు. పరిపాలనలో రెవెన్యూ శాఖ ఎంతో ప్రధానమైనదని, తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుదారులకు ఇది నా పని కాదు అని చెప్పే పరిస్థితి ఉండకూడదని గుర్తు చేశారు. అదేవిధంగా నీటి పన్ను వసూళ్లు కూడా చాలా మండలాల్లో ఇంతవరకు ప్రారంభించలేదని, 3 వారాల్లో నీటి పన్ను వసూళ్లు పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని కార్యాలయాలకు భవనాలు లేవని, ఉన్న భవనాలు సరిపోవట్లేదని, అందువల్ల నూతన భవనాల కోసం తమ దృష్టికి తీసుకువస్తే నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ వెంకటేష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రాధా గోకులానంద ఆశ్రమ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికిన నిర్వాహకులు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ పరిధిలో NH-16 కి ఆనుకొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీ రాధా గోకులానంద ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం 2025 సంవత్సరం ఫిబ్రవరి 3 నుండి 7వ తారీఖు వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర్రావు, ఆశ్రమ నిర్వాహకులైనటువంటి ప్రభు మహారాజుని తీసుకుని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడుతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా రాధా గోకులానంద ఆశ్రమ వివరాలను మరియు ప్రభు మహారాజు యొక్క పట్టుదల గూర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నడికుదిటి ఈశ్వర్రావు వివరించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో శ్రీ సత్యసాయిబాబా వారి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎంపీ కలిసిటి అప్పలనాయుడు. శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినం సందర్భంగా రణస్థలంలో ఉన్న సాయిబాబా వారి ఆలయాన్ని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసిటి అప్పలనాయుడు సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గోపాలపురం సీసీ రోడ్డు నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె పండుగలో భాగంగా పలాస మండలం చినంచల పంచాయతీ రాజగోపాలపురం గ్రామంలో 36.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శుక్రవారం పరిశీలించారు. కిలోమీటర్ పొడవుతో వేసిన రోడ్డు నిర్మాణ పనులను, నాణ్యతను పంచాయతీరాజ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి స్వయంగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రామంలోని మొత్తం 5 పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాశ్రావు, డిఈ రవిబాబు, క్వాలిటీ కంట్రోల్ డిఈ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎంపీ కలిసిటి అప్పలనాయుడు. శ్రీకాకుళం జిల్లా పరిషత్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసిటి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జెడ్పీ సీఈఓ, వివిధ విభాగాల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఉచిత ఇసుక, వైద్యం, ఇరిగేషన్, పంచాయతీరాజ్ వంటి కీలక అంశాలపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుచే అమలు చేయబడిన ఉచిత ఇసుక పంపిణీ విధానం ద్వారా పేద ప్రజలకు గణనీయమైన లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విధానం నిర్మాణ రంగంలో పనిచేస్తున్న పేదలకు మరియు
ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న చిన్న స్థాయి కుటుంబాలకు ఇసుక అందుబాటులోకి తెచ్చి వారి ఆర్థిక భారం తగ్గించిందని ప్రశంసించారు. ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను తెలియచేయటం మరియు వాటికి పరిష్కారాలను సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు జిల్లా అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుకోవటానికి కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ సమావేశం జిల్లాలో అభివృద్ధికి కొత్త దారులు చూపుతుందని ఆశించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.